పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దోషణ చేయటం మూలానే గత ఎన్నికల్లో కసికసిగా ఓట్లేశారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కానీ ఆయన అభిమానులు కానీ నిక్కరగట్టిన కుర్రోడు కూడా గుద్ద అవతలేశాడు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఆ కూటమిని చేర్చాలని ఎక్కడో పద్మనాభం గారిని తెచ్చారు, ఆయన పేరు మార్చారు, ఇంకో పెద్ద ఆయన తెచ్చారు, కాపు సామాజిక వర్గ నాయకులు తెచ్చారు, మాట్లాడిచ్చారు. ఇప్పుడు ఇవన్నీ అనవసరం. మీరు మంచి చేస్తే ప్రజలకు ఓట్లు మీకు వేస్తారు, మీరు మంచి చేయకపోతే మీకు ఓట్లేరు. రేపైనా అంతే. 24లో కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సులు పొంది, ప్రజల మన్ననలు పొంది, ప్రజలకు చేరువుగా ఉంటే మీరు కట్టబెట్టుకున్నా వైసీపీ రాదు. కూటమి పార్టీ తప్పు చేస్తే తప్ప, కూటమి పార్టీ ఏదైనా తప్పు చేస్తే తప్ప మీకు భిక్ష అవుతుంది తప్ప, మీరేదో డైలాగులు పలికినంత మాత్రాన మేము వచ్చేస్తాం, మీరు పుస్తకాలు పెట్టుకొని పేర్లు రాసుకొని వాణ్ణి లేపేద్దాం, వీణ్ణి లేపేద్దాం, వీణ్ణి పొడిచేద్దాం, వాణ్ణి పొడిచేద్దాం అంటే సాధ్యపడదు. అసలు నిజానికి ఏంటంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. పరిశ్రమలు రావాలి, నిధులు రావాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు చేయండి. ప్రతిపక్ష పార్టీగా బాగుంటుంది. బాలకోటి గారు, వర్మ గారు, ఈ పులివెందుల పంచాయతీ ఏంటి? 500 కోట్ల ఖర్చుకి సన్నాహాలు చేస్తున్నారట, ఓటుకి 20,000 అట, 20 కాదు 50,000 ఇస్తారని